హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ఈ పచ్చడి మనకి 2 years నిల్వ ఉంటుంది అనమాట. శుభ్రంగా అల్లం అంతా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని రాత్రంతా ఆరబెట్టుకొని ఉంచుకో. ఉదయాన్నే ఎండలోని నీట్గా ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఎండిన తర్వాత చింతపండు ఉంది కదండి, చింతపండు ఒక 1/2 kilo చింతపండు తీసుకొని శుభ్రంగా ఉట్లన్నీ తీసేసుకోవాలన్నమాట. చూసారా, ఉట్లన్నీ తీసుకొని ఇలాగ పిక్క ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఒక 100 grams జీలకర్ర అనమాట, ఒక 50 grams ధనియాలు, ఒక 4 ఎల్లుల్లిపాయలు. ఇవి చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎల్లుల్లిపాయలు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంతో 50 grams ధనియాలు మొత్తం వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన అది పోతుంది అనమాట. నీట్గా ఎలాగని చేసుకుంటే మనకి పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుంది, తడి అనేది తగలకూడదు. ఇప్పుడు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా అలా దూరగా వేయిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే సిమ్లో పెట్టండి, లేదంటే మాడిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగా వేయిస్తున్నామో. ఇప్పుడు ఈ బెల్లం చూసారా, ఇది కేజీంపావు అనమాట. మనం కేజీంపావు బెల్లాన్ని తీసుకొని దీన్ని నీట్గా తరుక్కోవాలి. తరిగేసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇప్పుడు వేయించిన ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, అవి ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా పొడిలాగా ఆడుకోవాలన్నమాట. మెత్తగా పొడిలా ఆడుకుంటే మనకి పచ్చడికి చాలా అంటే చాలా టేస్టీగా మంచిగా వస్తుంది. దీన్ని మిక్సీ పట్టుకుంటే చూసారా పొడి ఎంత మెత్తగా వచ్చిందో, ఒకసారి చూడండి మీరే. దీనిని మసాలాలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, చింతపండు కొంచెం బాగా నానబెట్టుకొని ఇలా గుజ్జులా తీసుకోవాలన్నమాట. దగ్గరికి చింతపండు గుజ్జు అంటారు దీన్ని. బాగా గుజ్జులా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా మరిగేదాకా ఉంచుకోవాలన్నమాట. కొంచెం సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు చూసారా అల్లం ముక్కలు అవి ఉన్నాయి కదా, అల్లం ముక్కలు అవి ఇందులో వేసుకొని దూరగా బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి అనేది ఎక్కడ తగలనివ్వకూడదు. తడి అనేది తగిలితే పచ్చడి అనేది పాడైపోతుందండి. గరిటె కూడా పొడిగా చూసుకొని గరిటె పెట్టుకోండి. ఇప్పుడు దూరగా వేయించుకొని ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేగేటట్టు దూరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి. అప్పుడు మనకి మాడిపోకుండా నీట్గా సిమ్లో పెడితే అలా వేగుతూ ఉంటాయి అన్నమాట. అలా కలుపుతూ ఒక 5-10 minutes అలా కలుపుతూ ఉండాలి. చూసారా ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో. నిల్వ పచ్చడికి ఇలాగ మనం తడి తగలకుండా చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. 2 years చూడక్కర్లేదు. మనకు పచ్చడి ఉండి పక్కన పెట్టినా సరే పాడవదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం మొత్తం వేసిన తర్వాత మనకి ఇంత బెల్లానికి ఒక గ్లాస్ అనేది వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా అనేది వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎప్పుడును. ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మనకి పాకం బాగా వస్తుంది అనమాట. లేత పాకం కాదు, ముద్దర పాకం కాదు, మీడియంలో ఉండాలి పాకం అనేది. ఈ పాకం అనేది బాగా చూసి తీసుకోవాలన్నమాట. పాకం అలా కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత ఇప్పుడు మనం వేయించిన ముక్కలు చూసారా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి. బౌల్లోకి తీసుకుంటే చూడండి ఎన్ని ముక్కలు వచ్చాయి, కొద్దిగా ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అందులోకి పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగా వస్తుందో పాకం అనేది. ఇది లేత పాకం కాదు, ముదర పాకం కాదు, మీడియంలోకి వచ్చేంత వరకు అలా జాగ్రత్తగా పాకం చూసి తీసుకోవాలి. లేకపోతే ముదర పాకం వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు లేత పాకం చూసారా మీడియం ఫ్లేమ్లోకి వచ్చేసింది పాకం అనేది. మనకి పాకం అనేది థిక్నెస్ కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట. మీడియంలో ఉంటే మనకి పాకం అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇప్పుడు వేయించినవి ఉన్నాయి కదండి, వెల్లుల్లిపాయలు అండ్ అల్లము వేయించుకుంది ఉంది కదా, అదేమో మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా అందులోకి అవ్వదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు కొద్దిగా వేస్తూ మనకి గ్రైండర్లోని ఎక్కువ పచ్చడి అయితే నలుగుతుంది కాబట్టి గ్రైండర్లోకి వేసేసుకోవాలి. చింతపండు గుజ్జుతో ఈ ముక్కలు కొంచెం వేసేసి అలా గ్రైండర్ చేసుకోవాలన్నమాట. గ్రైండర్ చేసుకొని ఎక్కువగా ఎప్పుడైతే మనం ఉంచుతామో అలా నలుగుతూ ఉండాలి. మన తడి చేయి అనేది మనకి పెట్టకూడదు. మనం తడి చేయి పెట్టకుండా మామూలుగా పొడిగా ఉండేటప్పుడు పెట్టి అలాగా చూస్తూ ఉండాలి. కొంచెం మెత్తగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మనకి పచ్చడి అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా గిరగిరమంటూ తిరిగేస్తుందో.
ఇప్పుడు పచ్చడి మనకి మెత్తగా అయినంత వరకు చూసుకొని ఒక బౌల్లోకి అనేది తీసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, పీచు అది లేకుండా నీట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత బౌల్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని నీట్గా అందులో ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. 1.5 kg అయితే ఆయిల్ పడుతుంది అనమాట మనకి ఇంత పచ్చడికి. ఇప్పుడు ఈ మెత్తగా అయ్యింది ఉంది కదండి, అదంతా కూడా పేస్ట్ అందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది అలా వేయిస్తూ ఉండాలి. కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన అది పోయి బాగా వేయించుకునేవానికంటే మనకి నిల్వ ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి అలా దూరగా వేయిస్తూ ఉండాలన్నమాట. వేయిస్తూ ఉంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకి టేస్ట్ అనేది ఎంత బాగా పెరిగితే మనకి అంత మంచిగా ఎక్కువగా నిల్వగా ఉంటుంది. చూసారా ఎంత బాగా వేగుతుందో. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.